హోంగార్డులు పడుతున్న ఇబ్బందులపై బీఆర్కే న్యూస్ వరుస కథనాలు ప్రసారం చేసింది. దీనిపై స్పందించిన అధికారులు వారిని విధుల్లో నుంచి తీసేయమంటూ హామీ ఇచ్చారు. ఈ రోజు నుండి వాళ్లకు డ్యూటీలు వేస్తున్నట్లు హోంగార్డులు బీఆర్కే న్యూస్ తెలిపారు. తమ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినందుకు సంతోషంగా ఉందన్నారు. బీఆర్కే న్యూస్ వల్ల తమకు మేలు జరిగిందంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు సీనియర్ హోంగార్డులు. ఆమెకు నడవరాదంటే కదా, మీరు ఎందుకు అట్లా చేస్తున్నారు సార్? మీరు ఫస్ట్ చెప్పండి, మీరు తీయండి, మీరు నా మీదకి రాకండి. ఆయన ఆమెను తీసుకొస్తా అంటున్నాడు, మీరు ఎందుకు ఆపుతున్నారు? బయటికి వెళ్ళిపోతాం కదా, మేము బయటికి వెళ్తాం. మీరు ఇట్లా చేస్తే మేము ఇట్లాగే చేస్తాం. సీనియర్ హోంగార్డులు పడుతున్న ఇబ్బందులపై బీఆర్కే న్యూస్ వరుస కథనాలను ప్రసారం చేసింది. దీనిపై స్పందించిన అధికారులు వారిని విధుల్లో నుంచి తీసేయమంటూ హామీ ఇచ్చారు. ఈ రోజు నుండి వాళ్లకు డ్యూటీలు వేస్తున్నట్లు హోంగార్డులు బీఆర్కే న్యూస్ తెలిపారు. తమ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినందుకు సంతోషంగా ఉందన్నారు. బీఆర్కే న్యూస్ వల్ల తమకు మేలు జరిగిందంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు సీనియర్ హోంగార్డులు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, డీటెయిల్స్ ఇవ్వండి. రైట్ ప్రతిభ, ఎప్పుడైతే బీఆర్కే న్యూస్ వరుస కథనాలు సీనియర్ హోంగార్డుల పైన ప్రచురించడం మొదలు పెట్టిందో అప్పటి నుండి కూడా ఈ యొక్క ప్రాబ్లం ఏదైతే ఉందో కొంతవరకు అంటే ఒక మధ్య దశలోకి వచ్చేసరికి కొంతవరకు వారిని మరింత ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే అధికారులు చేశారు. మనం క్లియర్ గా విజువల్స్ లో కూడా చూడవచ్చు. కనీసం లోపల ఉన్న వాళ్ళని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆ విషయంలో కూడా చాలా వరకు మనతో గొడవ పడే ప్రయత్నం చేశారు. లోపలికి వెళ్లకుండా వాళ్ళ సమస్యలను అసలు ఏం జరుగుతుంది లోపల అనే విషయాన్ని తెలుసుకొని ఇవ్వకుండా చేద్దామని కూడా చాలా ట్రై చేశారు. కానీ బీఆర్కే ముందుకు కదిలి లేదు, మేము తప్పకుండా ఈ యొక్క న్యూస్ ని ప్రచారం చేస్తామంటూ ముందుకు వెళ్ళడంతో, ధైర్యం చేయడంతోనైతే ఈ రోజు ఆ యొక్క హోంగార్డులకు చాలా వరకు న్యాయం జరిగిందని చెప్పుకోవచ్చు. వారు ఎంతో హ్యాపీగా ఈ రోజు కాల్ చేసి, అమ్మ మీ యొక్క న్యూస్ ని మా అధికారులు చూశారు, మా కష్టాలని గుర్తించారు, అలాగే మమ్మల్ని విధుల నుండి తీసేయడం కాదు, రేపటి నుండి మాకు డ్యూటీలు కూడా వేస్తామంటూ హామీ కూడా ఇచ్చారు. చాలా చాలా థ్యాంక్ యూ. ఇట్లాంటి న్యూస్ ను మీరు ఇంకెన్నో ప్రజెంట్ చేయాలి అంటూ బీఆర్కే న్యూస్ ని వాళ్ళు పొగడడం కూడా జరిగింది. అంతేకాకుండా బీఆర్కే న్యూస్ వల్ల వాళ్ళకి ఎంతో న్యాయం జరిగింది అని కూడా వాళ్ళు జరుగుతుంది. మనకు కూడా క్లియర్ గా వాళ్ళ ఆవేదన అయితే చాలా వరకు చూపించే ప్రయత్నం చేశాం. అంతేకాకుండా దీనికి తోడు హ్యూమన్ రైట్స్ కమిషన్ డైరెక్టర్ ఆనంద్ గారు కూడా చాలా వరకు హెల్ప్ చేశారని కూడా, అంటే బీఆర్కే న్యూస్ అక్కడికి వెళ్ళడము, అలాగే హ్యూమన్ రైట్స్ వాళ్ళతోటి మాట్లాడించడము, అలాగే ఈ యొక్క సమస్యను అధికారుల వరకు తీసుకెళ్లే ప్రయత్నం ఏదైతే ఉందో నిరంతరంగా ఈ న్యూస్ ని మనం ప్రజెంట్ చేయడం వల్లనే ఈ రోజు ఈ సక్సెస్ అనేది బీఆర్కే అందుకుందనే చెప్పవచ్చు. రైట్ లిఖిత.